ఏంటి రంగమయ్య రోజుకి ఎన్ని కటింగ్లు చేస్తావేటి? ఆడుతో పాడుతో 20 చేసేస్తాను బాబు. ఆహా, ఎంత వస్తుంది ఏంటి? ఎలా కాదన్నా 2 కేజీలు బుచ్చి వస్తుంది బాబు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బొచ్చు కాదా, డబ్బులు ఎన్ని వస్తాయని అడుగుతున్నాను. మీద కింద చేత్తో 100 రూపాయలు వస్తుందండి. మీద కింద ఏంటి? అదేనండి, మీద కటింగ్ కింద గడ్డము. ఊరు బాబు ఏటి గుడ్డెలగుందాయి. ఓరు బాబు బస్ చేసావా లేదా? నిన్నే చేశాను బాబు. ఓర్ని టైరే లేదు లోపల. చూశాను పెట్టు బాబు, వేసుకోండి మర్చిపోన్నా. ఈ ఏడలు అందరు నన్ను తినేస్తాను. అందరికి నా మీద కొల్లే. కోట బియ్యం తాకండి వస్తానేటండి. నా తమ్మ పనిలేదే, నీ బుర్రెట్టి వెలిసింది. పోనీ కిరాణా సామాన్లు ఏవి? షాపు మూసాను రా. దరిద్రం దొడ్డుకెళ్తాట, సముద్రం ఎండిపోయిందట. ఎక్కడికి వెళ్ళా దరిద్రమే. ఏమే అంత కోపంగా ఉన్నావా? పక్కింటి ఏర్లేమో నేను మంచిదని కాదట, ఊరందరూ చెప్పుతుంది. ఎవరికెలా తెలిసిపోందే. అంతే, నేను అటు శాతగా ఏదో చేసుకోండి కదా, అందరి దగ్గర మాటగా ఇవ్వాల్సి వస్తుంది. ఏమే ఏంటి? ఒకసారి రాయా, 5 రోజులు అవుతుందే. ఏరా కరెంట్ బిల్ కట్టావా? నేను వెళ్ళినప్పటికే పోలీస్ స్టేషన్ మూసాను నాన్న. ట్యాక్స్ వచ్చావా? తాగనేదా? మరి ఫ్యాట్ ఏమి రివర్స్ చేసుకోనువో? తెల్లారి నుంచే ఇరేషన్లు అయిపోతాను. యాయ్ మాటకే ఫ్యాన్ తెప్పిన పోతాన్న, అందుకే జిప్ వెనక్కి ఎట్టించుకున్నా. మరే పాస్ కలిగేస్తాను పడుకెళ్ళా. ఏమండి బాబు వచ్చాడా? వచ్చాడు. భలే బోకేంద్రం కన్నావులే. నువ్వు పత్తి తినేటే, నువ్వు బోకేదవ్వే. స్నానం చేసినట్టున్నారు. ఇప్పుడే చేశాను. మందు తాగావు కదా? రాత్రి 9 తీసాను. నువ్వెలా కనిపెట్టానువే? నింగి పని చనుకున్నా నంగా కట్టిస్తావు. ఏమ్మా ఆకలేస్తుందా? ఏమండి ఏం చేస్తున్నారు? పాపమే, ఈ బొమ్మను చూస్తుంటే చచ్చిపోయి మీ అమ్మ గుర్తొస్తుందా? మా అమ్మ బతిక ఉందరా గొల్లిగా. సరే గాని పప్పుచారు చేస్తున్నాను. అందులోకి ఎంతసేపు అయ్యా బాగుంటదా? నీ దువ్వు వేసేస్తాను. నాగుల చవితి ఏంటండి? కొంతమంది ఏమో శుక్రవారం అంటున్నారు, కొంతమంది ఏమో శనివారం అంటున్నారు. ఒక పని చెయ్యి, శుక్రవారం గుడ్డయ్యో, శనివారం పాలయ్యో, అయితే ఆదివారం నిన్నేస్తాను. ఏటి పిల్ల కూడా ఉండేదో కొండేకలు వచ్చేస్తాను. రే ఏడ్ చేస్తాను రా. ఈ ఆకలి పీకుతాన్నా. నోర్మై తెంగరాదవా. ఈట సౌకర్యం తిడతాను. ఏడ్ చేసావా? నువ్వు దేనికి పంపవా? భూమార్కెట్కి పెడితే అమ్మన్నా. నాకు నోరు తిరగనేదా ఏటో అని అన్నా. నా కొడుకుని చెడబుట్టావురా. రేపు పెళ్ళిళ్ళు వస్తాను. 7 చదువు అంతా డిగ్రీ చదువు అని చెప్పు. నేను చదువుకోండిట. నీ అబ్బా డిగ్రీ చదివించాను కదరా. మర్చిపోన్నా. ఏం పని చేస్తాను అని అడుగురు అనుకో, జాబ్ కోసం ట్రై చేస్తానని చెప్పు. సిరుపనికి వెళ్తాన్నా. అమ్మాయి కోసం అరగ మెంతరు వేటు అడుగుతావా? కొండేకలు తీగలదేట అడుగుతాను. నీ అబ్బా అలా కాదు, చదువుకున్న వాళ్ళ అడిగాయి. అయితే ఎక్స్పీరియన్స్ ఉంది అడుగుతానా? జానకమ్మ గారు ఏంటండి అయ్యగారు ఊర్లో లేరట? అవునరా, పని మీద పొరుగురు వెళ్ళారు. 4 రోజుల దాకా రాడు. మరి అప్పుడు దాకా ఎలాగండి? ఏంటండి ఒకసారి అంత నేర్చగా అయిపోనరా? నీకు విషయం చెప్తే ఎవరు చెప్పకో. చెప్పండి. రాత్రి ఎవరో ఫ్లాష్ మ్యాన్ ఇంటికొచ్చి మొత్తం కుదిపారా. కుదిపండా బొంగ కనబడలేదటండి. మాకు తప్ప అన్నీ కనబడ్డాయి. కాదు, ఆవిడ మీ ఇంటికి ఎందుకు వచ్చాడండి? అదే అర్థం అవట్లేదురా. ఆ పక్కింటి ఆటలో చెప్పు ఉంటది. దాని చేతులు ఇరిగిపోను, దాని కాలు ఇరిగిపోను, అది మొగుడు వేరుందంతా వెళ్ళిపోను. పోను ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా? ఏం బాగేట్రా, ఉళ్ళంత నొప్పులు. పోన్లేరా, నువ్వే నా కోసం బాధపడతాను. బాధల్లా మీకోసం కాదండి, నేను కుదపవలసింది ఎవడో కుదిపాండు. జానకమ్మ గారు బయటకు రండి, పాలు పిండాలా. గుళ్ళకి ఎవరికైనా పాలు పిండుతావు? అది కదండి బాబు, మీరేనా పాలు నీళ్ళు తిరుగుతానన్నారా? అందుకు ఆవును తీసుకొచ్చాను మీ ముందు పిండుదామనే. ఆ మొక్క ముందు చెప్పాలి చెట్టకారు గోళ్ళిగా. ఏమండి లేకండి గుడికి వెళ్ళాలి. ఏం గుడికే? ఆంజనేయ స్వామి గుడికి. ఏ దేవుడు?
ఆంజనేయ స్వామి అన్నానా సరే గానీ 5 రూపాయల పసుపు 5 రూపాయల కుంకుమ తీసుకోనరా. దేనికే? సచ్చిన తర్వాత నీ బుర్ర మీద వేయడానికి. దేవుడికి అన్నానా? ఏ కొట్టుకెళ్ళాలి? రంగరావు కొట్టుకెళ్ళండి. మళ్ళీ పడుకున్నారేంటి? మరి అలా ఆవిడుంటదే? అలా ఆవిడంటే మీకేంటండి పసుపు కుంకుమ తేడానికి? అబ్బా టైం ఎంత అయిందే? 7. 6 అవ్వలేదా? ఏంటి బాబన్న ఇంకోసారి వెళ్తా వెళ్ళవా? నా నింగి పెంచేదే ఆ గదిలో ఉంటా చూడు. ఆ కదా ఈ కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎంతకు నువ్వు వెళ్తావా వెళ్ళవా? కాదు ఎలాగెళ్ళాలా? నడుచుకుని వెళ్ళాలా బండి మీద వెళ్ళాలా? పరిగెట్టుకొని వెళ్ళు. కాళ్ళు నొప్పులే పరిగెట్ట నేను. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. 5 రూపాయల పసుపు 5 రూపాయల కుంకుమ అంతే కదా? అంతేనరా మగడ అంతేనరా. ఆ దేవుడికే కదా. దేవుడికేంట్రా రంకు గొల్లికే? దేవుడికైతే నేను తాను చేయనుదా చిన్నోడిని వెళ్ళమను.